హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ పెట్టడం జరిగింది. చూడండి, చూసి బాగా ప్రాక్టీస్ చేయండి, ఫాలో అవ్వండి. రాము, రాబర్ట్, రహీంలకు ఒక బాటను చూపడానికి వరుసగా 100 సెకండ్లు, 120 సెకండ్లు, 110 సెకండ్లు పట్టిన వారు ముగ్గురు ఒకేసారి కలిసి బయలుదేరిన మళ్ళీ ఎంత సమయానికి కలుసుకుంటారు? గంట 40 నిమిషాలు, గంట 30 నిమిషాలు, గంట 50 నిమిషాలు, గంట 45 నిమిషాలు. సరైన సమాధానం గంట 50 నిమిషాలు పట్టుద్ది. రమేష్ 2,000 రూపాయలను 12 నెలలు, సురేష్ 3,000ను 9 నెలలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసిన చివరిలో 5,100 లాభం వచ్చిన రమేష్ వాటా ఎంత? 2,400, 2,700, 3,000 రూపాయలు, 5,100. సరైన సమాధానం 2,400. నలుగురు సభ్యులు గల కుటుంబానికి నెలకు అయ్యే సగటు ఖర్చు 2,800. ముగ్గురు సభ్యులు గల కుటుంబానికి నెలకు అయ్యే సగటు ఖర్చు ఎంత? 1,000 రూపాయలు, 1,200, 2,100, 2,400. సరైన సమాధానం 2,100 రూపాయలు. రామ్ అతని ఆదాయంలో 25% పన్నులకు, ఖర్చులకు 60%, విరాళాలకు 5%, మిగిలినవి వైద్యానికి కేటాయించారు. అతని నెల ఆదాయం 10,000 అయినా వైద్యానికి కేటాయించిన సొమ్ము ఎంత? 500 రూపాయలు, 1,000 రూపాయలు, 2,500 రూపాయలు, 6,000 రూపాయలు. సరైన సమాధానం 1,000 రూపాయలు. ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్ని నెల కన్నా 20% అధికంగా ప్రకటించెను. అతను ప్రతి వస్తువుపై 12% రుసుమునకు ఇచ్చిన అతనికి వచ్చు లాభం శాతం ఎంత? 5%, 8%, 10%, 15%. సరైన సమాధానం 10%. ఒక బస్సు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన తన గమ్యస్థానం 15 నిమిషాలలో ఆలస్యంగా చేరును. కానీ అది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన తన గమ్యస్థానాన్ని 5 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయినా ఆ దూరం ఎంత? 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు. నలభై కిలోమీటర్లు. సరైన సమాధానం 30 కిలోమీటర్లు. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు 81 చదరపు సెంటీమీటర్లు మరియు 49 చదరపు సెంటీమీటర్లు అయిన పెద్ద త్రిభుజంలో గీసిన లంబము పొడవు 4.5 సెంటీమీటర్లు అయిన చిన్న త్రిభుజంలో దాని అనురూప లంబము పొడవు 3, 3.5, 4, 4.5. సరైన సమాధానం 3.5. పదమూడు భుజాలు గల బహుభుజిలోని అంతర కోణాలు మొత్తం 1980 డిగ్రీలు,
1440 డిగ్రీలు, 1080 డిగ్రీలు ఏదీ కాదు. సరైన సమాధానం 1980 డిగ్రీలు. 2 సమాంతర చతుర్భుజాల భూములు నిష్పత్తి 2:3 అయిన మరియు వాటి వైశాల్యాల నిష్పత్తి 4:5 అయిన వాటి ఎత్తులు నిష్పత్తి 8:6, 6:5, 5:8, 7:8. సరైన సమాధానం 6:5. 4 వృత్త వ్యాసార్థములు నమూనము మరియు ప్రతి వృత్తము మరో 2 వృత్తములను బాహ్యంగా సృజించుకుంటూ ఉంటే వృత్త కేంద్రముల శీర్షములుగా ఒక చతురస్రము ఏర్పాటు చేస్తే ఆ చతురస్ర భుజం 24 మీటర్లు అయిన ఆ వృత్తములు మధ్య ప్రాంతమును షేడ్ చేస్తే ఆ ప్రాంత వైశాల్యం ఎంత? 123.4 చదరపు మీటర్లు, 122.4 చదరపు మీటర్లు, 121.4 చదరపు మీటర్లు, 120.4 చదరపు మీటర్లు. సరైన సమాధానం 123.4 చదరపు మీటర్లు. ఫ్రెండ్స్, దయచేసి తప్పులు చూడకండి. చాలామంది తప్పులు కూడా చూస్తున్నారు. కానీ మేము పడ్డ కష్టాన్ని మాత్రం గుర్తించి ఒక లైక్ చేయండి చాలు. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే నాకు తెలియకపోయినా సరే తెలుసుకొని మరీ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాను. దాన్ని బట్టి మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ చేయండి చాలు. చతురస్రాకార పొలం చుట్టూ బయట 2 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. దాని వైశాల్యం 300 చదరపు మీటర్లు అయిన చతురస్రాకార పొలం భుజం 35.5 మీటర్లు, 36.5 మీటర్లు, 30.5 మీటర్లు, 33.5 మీటర్లు. సరైన సమాధానం 35.5 మీటర్లు. ఒక స్తూపాకార స్తంభం వక్రతల వైశాల్యం 294 మీటర్లు, ఘనపరిమాణం 924 మీటర్లు అయిన వ్యాసార్థం ఎత్తుల నిష్పత్తి ఎంత? 6:7, 7:6, 3:4, 4:3. సరైన సమాధానం 7:6. పొడవు 7 మీటర్లు, 30 సెంటీమీటర్ల వెడల్పు 3 మీటర్లు, 60 సెంటీమీటర్లు ఎత్తు 1 మీటరు 40 సెంటీమీటర్లు కొలతలు గల ట్యాంకు యొక్క సామర్థ్యం లీటర్లలో తెలుపుము. 792 లీటర్లు, 24,792 లీటర్లు, 360 లీటర్లు, 36,792 లీటర్లు. సరైన సమాధానం 36,792 లీటర్లు. (1657, 2037లను ఏ గరిష్ట సంఖ్యతో భాగిస్తే వరుసగా 6, 5 శేషాలు వస్తాయి? 121, 123, 127, 131. సరైన సమాధానం 127. ఒక బేలు కాగితాల టావుల ధర 4,800 రూపాయలు అయిన 15 టావుల ధర రూపాయలలో ఎంత? 15 రూపాయలు, 30 నుండి 50 రూపాయలు, 45 రూపాయలు,
22, 22.5. సరైన సమాధానం రూ. 15. నీల పుట్టినరోజు ఆమె తండ్రి ఒక పూల గుత్తిని తెచ్చెను. దానిలోని మొత్తం 16 పూలలో ఎరుపు రంగు, పసుపు రంగు పూల నిష్పత్తి 1:2 అయిన ఎరుపు రంగు పూలు సంఖ్య వరుసగా ఎంత? 270 సార్లు, 276 సార్లు, 170 సార్లు, 176 సార్లు. సరైన సమాధానం 176 సార్లు. లక్ష్మి ఒక దర్జీ వద్దకు 1 మీటరు గుడ్డతో వెళ్ళి ఒక రవికను కుట్టమని అడిగింది. దర్జీ 0.75 మీటర్ గుడ్డను వాడిన దానిని తిరిగి ఇచ్చిన గుడ్డ శాతం 25%, 50%, 75%, 80%. సరైన సమాధానం 25%. యాదయ్య తన కుటుంబ అవసరాల కోసం 5,120 రూపాయలను 12.5% వడ్డీతో సంవత్సరమునకు ఒకసారి వడ్డీ లెక్కకట్టు చొప్పున అప్పు తెచ్చుకొనెను. 2 సంవత్సరాల 9 నెలలకు అతను అప్పు తీర్చుటకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది? 1967.5, 7,087.5, 8,087.5, 9,087.5. సరైన సమాధానం 7,087.50 రూపాయలు చెల్లించవలెను. ఒక బస్సు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తన గమ్యస్థానం చేరడానికి పట్టిన కాలం కన్నా తిరిగి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి 15 నిమిషాలు ఎక్కువ సమయం పట్టెను. అయినా ఆ దూరం ఎంత? 40 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 55 కిలోమీటర్లు. సరైన సమాధానం 45 కిలోమీటర్లు. ఒక రైలు ఏకరీతి వేగంతో 900 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆ రైలు వేగం గంటకు 10 కిలోమీటర్లు అధికంగా ఉంటే అదే దూరాన్ని 1 గంట ముందుగానే చేరి ఉండేది. అప్పుడు రైలు వేగం ఎంత? గంటకు 90 కిలోమీటర్లు, గంటకు 80 కిలోమీటర్లు, గంటకు 95 కిలోమీటర్లు, గంటకు 85 కిలోమీటర్లు. సరైన సమాధానం గంటకు 90 కిలోమీటర్లు. ఒకడు నిశ్చల నీటిలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పడవ నడిపేందుకు పట్టే కాలం వాలుతో పట్టే కాలానికి 3 రెట్లు ప్రవాహ
వేగం ఎంత? గంటకు 6 కిలోమీటర్ల వేగం, గంటకు 7 కిలోమీటర్లు, గంటకు 8 కిలోమీటర్లు, గంటకు 9 కిలోమీటర్లు. సరైన సమాధానం గంటకు 9 కిలోమీటర్లు. ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర్లిఖించబడింది మరియు వాటి భుజాలు 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు అయిన నాలుగవ భుజం ఎంత? 4, 5, 6, 7. సరైన సమాధానం 7. 2 త్రిభుజ వైశాల్యాలు సమానం. మొదటి త్రిభుజం భూమి ఎత్తులు వరుసగా 30 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు. రెండో త్రిభుజం యొక్క భూమి ఎత్తుల నిష్పత్తి 2:3 అయిన రెండవ త్రిభుజం యొక్క ఎత్తు ఎంత? 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు. 35 సెంటీమీటర్లు. సరైన సమాధానం 30 సెంటీమీటర్లు. ఇరవై సెంటీమీటర్ల వ్యాసార్థము, 60 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపంలో సంపూర్ణ వక్రతల వైశాల్యాల నిష్పత్తి 3:4, 4:3, 5:6, 6:5. సరైన సమాధానం 4:3. ఒక మనిషి తన నడవాల్సిన దూరంలో 2/3వ భాగం గంటకు 4 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన భాగము గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిచాడు. ఇతను నడిచిన మొత్తం కాలం 42 నిమిషాలు. నడిచిన దూరం కనుక్కోండి. 4 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు. సరైన సమాధానం 4 కిలోమీటర్లు. కింది వారిలో బహుళకమునకు సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఒక వర్తకుడు సరుకులు తెచ్చుకొనుట, ప్రజలకు నచ్చిన రంగుని తెచ్చుకొనుట, ఒక తరగతిలో విద్యార్థులకు నచ్చిన అభిమాన క్రికెటర్ను నిర్ధారించుకొనుటకు, ఒక వారంలో నమోదైన ఉష్ణోగ్రతలను పోల్చుట. సరైన సమాధానం ఒక వారంలో నమోదైన ఉష్ణోగ్రతలను పోల్చుట. ఆభరణం తయారీలో బంగారం రాగి 7:2 నిష్పత్తిలో ఉన్న ఆభరణ బరువు 45 గ్రాముల అయిన బంగారం రాగి బరువులు వరుసగా 30 గ్రాముల, 10 గ్రాములు, 35 గ్రాములు, 10 గ్రాములు, 25 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాములు, 25 గ్రాములు. సరైన సమాధానం 35 గ్రాములు, 10 గ్రాములు. నేను జవాబులు ముందే ఇస్తున్నానని కొంతమంది అంటున్నారు, కానీ ఆ ఆన్సర్ ఎలా వచ్చిందో అనేది కూడా కొంచెం ఆలోచించి ప్రాక్టీస్ చేసుకోండి. రాము ఒక మొబైల్ ఫోన్ను 3,300 రూపాయలకు కొని దానిని 700 రూపాయలతో రిపేర్ చేయించి 33,300కు అమ్మిను. అయినా అతనికి వచ్చిన నష్టం ఎంత? 10.6%, 17.7%, 16%, 10%. సరైన సమాధానం 17.5%.
ఒక శిబిరంలో 500 మంది వ్యక్తులకు 70 రోజులకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ కలదు. ఆ శిబిరంలో అదనంగా 200 మంది చేరిన ఆహార ధాన్యాలు నిల్వ ఎన్ని రోజుల వరకు సరిపోతుంది? 20 రోజులు, 30 రోజులు, 50 రోజులు, 60 రోజులు. సరైన సమాధానం 50 రోజులు. ఒక సమాంతర చతుర్భుజంలోని 2 ఆసన్న భుజాలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని పరిధి 48 సెంటీమీటర్లు అయిన చిన్న భుజం పొడవు 15 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు. సరైన సమాధానం 9 సెంటీమీటర్లు. ఐదు మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు గల స్థలంలో మొక్కలు పొదలు తీయబడ్డాయి. మొక్కల పొడవులన్నీ 1 మీటర్ భుజం గల చతురస్రాలైన మిగిలిన మొక్క వైశాల్యం కనుగొనుము. 15 సెంటీమీటర్లు, 15 చదరపు సెంటీమీటర్లు, 16 చదరపు సెంటీమీటర్లు, 17 చదరపు సెంటీమీటర్లు, 18 సెంటీమీటర్లు. సరైన సమాధానం 15 చదరపు సెంటీమీటర్లు. ఒక తీగతో 25 సెంటీమీటర్లు వ్యాసార్థాలు గల వృత్తాకారాన్ని మలిచి అదే తీగతో ఒక చతురస్రాకారాన్ని తయారు చేసిన ఆ చతురస్ర భుజం పొడవు ఎంత? 25 సెంటీమీటర్లు, 39 సెంటీమీటర్లు, 38.25 సెంటీమీటర్లు, 39.25 సెంటీమీటర్లు. సరైన సమాధానం 39.25 సెంటీమీటర్లు. ఏకకేంద్ర 2 వృత్తాల యొక్క వ్యాసార్థాల మొత్తం 21 సెంటీమీటర్లు, వ్యాసార్థ భేదం 14 సెంటీమీటర్లు అయిన ఆ కంకణ వైశాల్యం ఎంత? 920 చదరపు సెంటీమీటర్లు, 924 సెంటీమీటర్లు, 921 చదరపు సెంటీమీటర్లు, 923 చదరపు సెంటీమీటర్లు. సరైన సమాధానం 924 చదరపు సెంటీమీటర్లు. విద్యార్థుల్లో సృజనాత్మక మరియు నిర్మాణాత్మక సామర్థ్యాలను పెంపొందించుటకు ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించగల ఉత్తమమైన బోధన పద్ధతి: అన్వేషణ పద్ధతి, ఆగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. సరైన సమాధానం అన్వేషణ పద్ధతి. మూడు ఇంటూ 4 =12న సంఖ్యారేఖపై సూచించండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం: కారణాలు చెప్పుట, నిరూప చేయుట, వ్యక్తపరచుట, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. సరైన సమాధానం ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. రెండు ఇంటూ 3 =6. 2+2+2+6 అను భావనను చక్కగా వివరించే బోధనోపకరణం.
జియోబోర్డ్, పెగ్ బోర్డ్, గ్రిడ్ పేపర్, డయోరమా. సరైన సమాధానం పెగ్ బోర్డ్. గణిత ఉపాధ్యాయుడిగా నీ దృష్టిలో మంచి గణిత శాస్త్రం అంటే? మంచి బొమ్మలు, గ్రాఫ్లు ఉండాలి, ఎంపిక చేయబడిన చక్కటి అభ్యాసాలు ఉండాలి, ఇంటి పని ఇచ్చుటలో ఉపాధ్యాయుని భారం తగ్గించేందుకుగా ఉండాలి, తక్కువ వేల కలిగి బీద విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. సరైన సమాధానం ఎంపిక చేయబడ్డ చక్కటి అభ్యాసాలు ఉండాలి. క్రమ భిన్నాలు పాఠ్య పథకం ఓ జ్ఞాన లక్ష్యమునకు చెందిన సృష్టీకరణ. క్రమ భిన్నాలకు ఉదాహరిస్తాడు, సజాతి విజాతి భిన్నాలను వర్గీకరిస్తాడు, క్రమ భిన్నాల లవ హారములను గుర్తిస్తాడు, క్రమ భిన్నాల సంఖ్యలను ఫలితాలు సరిచూస్తాడు. సరైన సమాధానం క్రమ భిన్నాల లవ హారములను గుర్తిస్తాడు. తరగతి గదుల్లోకి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో, దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానాభివృద్ధి కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యాసనమే పర్యటన, యాత్ర పర్యటన, క్షేత్ర పర్యటన, గణిత క్విజ్. సరైన సమాధానం క్షేత్ర పర్యటన. ఓకే ఫ్రెండ్స్, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే, తప్పులు ఉంటే కనుక క్షమించండి. థ్యాంక్ యూ. రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్షలను మొదటిసారిగా నిర్వహించిన సంస్థ? భారత్ గణిత ఉపాధ్యాయ సంఘం, హంగరే భౌతిక శాస్త్రముల సంఘం, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్, గణిత విజ్ఞాన శాస్త్రముల సంఘం విజయవాడ. సరైన సమాధానం హంగేరీ భౌతిక శాస్త్రముల సంఘం.